యేసు ప్రభువారు జన్మించగానే ప్రపంచంలో ఏ వ్యక్తికి జరగని ఒక సంఘటనను మనం చూస్తాం. నేను చదువుకునే రోజుల్లో కంపారిటివ్ రిలీజియన్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. అదేంటంటే ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి మతాలను కూడా చదువుకుని ఉన్నాం. బౌద్ధాన్ని, జైనులను, సిక్కులను, చైనాలో కన్ఫ్యూషియస్ అని ఆరాధించబడతాడు. అడు తర్వాత రకరకాల భావజాలాలు ఉన్నాయి. కమ్యూనిస్టులేమో కార్ల్ మార్క్స్ని, లెనిన్ అలాంటి వారిని, తర్వాత గ్రీకు దేశాల్లో అపోలో అనే దేవుళ్లను, ప్రపంచ దేశాల్లో ఆఫ్రికాల్లోనూ చాలా చోట్ల చాలామందిని పూజిస్తూ ఉన్నారు. మీరు గమనించినట్టయితే ఏ ఒక్కరు కూడా వారి జీవితాల్లో పుట్టుకతో ఏ విషయాన్ని తెలుసుకున్నవారు కారు. బుద్ధుడు ఉన్నాడు, వివాహం అయిపోయింది, బిడ్డ పుట్టిన తర్వాత లోకాన్ని చూసిన తర్వాత ఏంటి ఈ లోకంలో ఇన్ని కష్టాలు శ్రమలు ఎందుకు ఉన్నాయి? ఒక ముసలివాడిని, కుంటివాడిని, చనిపోయిన వాడిని, శ్రమలో ఉన్నవాడిని నలుగురిని చూస్తాడు. చూసిన తర్వాత అతనికి అర్థం కాక సత్యాన్వేషణ, సత్యము ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు బుద్ధుడు. మొహమ్మద్ కూడా తన పుట్టిన చాలా సంవత్సరాలకి అతనికి ఒక దేవదూత కనిపించి 114 అధ్యాయాలను స్వరాల్ని రాయమని చెబుతుంది దేవదూత. అలాగే ప్రపంచంలో మీరు మన దేశంలో చూసినప్పటికీ కూడా దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వారికి ఒక టర్నింగ్ పాయింట్, ఈ మాట చాలా ముఖ్యం, టర్నింగ్ పాయింట్, మలుపు వారి జీవితంలో ఎరిగిన తర్వాత, అది పుట్టపర్తి కానివ్వండి, షిరిడి కానివ్వండి, ఏ ప్రాంతంలో పూజింపబడుతున్న ఎవరైనా సరే ఒక టర్నింగ్ పాయింట్లో వారు మేము మహనీయులము అని తమకు తామే చెప్పుకొని ఉన్నారు. అయితే యేసుప్రభు వారి యొక్క జననాన్ని, ఆయన రాకను కనుక మనం చూస్తే, ఆయన భూమి మీద అడుగు పెట్టగానే మొట్టమొదటిగా ఏం చూస్తాము అంటే ఆయనకు సంబంధం లేని వారు వచ్చి ఆయన స్తుతించి ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, మరి మనము ఆదివారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఏ కోటాల్లో కానివ్వండి, మనం ఏం చేస్తామంటే దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మిరియాము, మోషే చెల్లెలు గొప్పగా దేవుణ్ణి కీర్తించి పాటలు పాడుతుంది. పాత నిబంధనలో చూసినప్పుడు పరలోక రాజ్యంలో కూడా దేవదూతలు దేవునికి నిత్యము స్తుతి గానాలు చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించడము, గణపరచడము, ఆయన స్తుతించడము దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇప్పుడైతే మనకి పాటల పుస్తకాలు ఉన్నాయి. వాస్తవానికి చరిత్రలో కనుక మనం వెళితే 4వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం, దాదాపు 15వ శతాబ్దం వరకు సంఘము కేవలము ఒకే భాషలో వాక్యాన్ని వినేవారు. మీరు తెలుగువారు అయినప్పటికీ కూడా, మీరు ఇంగ్లీష్ వారు అయినప్పటికీ కూడా ఒకే భాషలో ఉండేది. అదేంటంటే లాటిన్ భాషలో మాత్రమే బైబిల్ ఉండేది. లాటిన్ భాషలో మాత్రమే పాటలు పాడుకునేవారు. పాటలన్నీ కూడా ఆ భాషలోనే ఉండేవి. అయితే ఎప్పుడైతే దేవుని భక్తులు, మరి మార్టిన్ లూథర్ లాంటి వారు చాలామంది ఏం చేశారు అంటే ఒక మార్పును తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారిని వాడుకొని, ఇదిగో పాటలు కేవలము సేవకులు మాత్రమే కాదు, క్లెర్జీ మాత్రమే కాదు, ఇది అందరూ కూడా పాడుకోవాలి అని చెప్పి బైబిల్ని ఎలాగైతే తర్జుమా చేశారో పాటల్ని కూడా అదే రీతిగా వారు తర్జుమా చేశారు. ఆ తర్జుమాని పాటలు చేయడం బట్టే ఈరోజు మనం కూడా పాటలు పాడుకుంటున్నాం. 4వ శతాబ్దంలో ఒక చిన్న మీటింగ్ జరిగింది. 4వ శతాబ్దంలో లౌదోకియా అనే పట్టణం, ప్రకటన గ్రంథంలో 7వ సంఘం లౌదోకియా పట్టణం. ఈ పట్టణంలో ఒక మీటింగ్ జరిగింది, ఆ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ కౌన్సిల్ మీటింగ్లో ఏం జరిగిందంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. కేవలము మరి సేవకులు, లేకపోతే అప్పుడున్న క్యాథలిక్ ఫాదర్స్, ప్రీస్టులు మాత్రమే, వారు మాత్రమే పాటలు పాడాలి తప్ప మరి ఎవరు కూడా పాటలు పాడడానికి వీలులేదని చెప్పి కౌన్సిల్ మీటింగ్లో ఒక తీర్మానం చేసుకున్నారు. అందుకనే 15వ శతాబ్దం వరకు ఎక్కడ కూడా సంఘ చరిత్రలో పాటలు పాడినట్టుగా కూడా దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా జర్మన్ భాషలోను, ఇంగ్లీష్ భాషలోను పాటలు తర్జుమా చేసి వారు ఏం చేశారు అంటే వర్షిప్ ఆర్డర్ అనగా పాటలు పాడడానికి అవకాశాన్ని దయచేశారు. అయితే ఈ పాటలు రావడానికి చాలా గొప్ప కారణం ఉంది. ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ పాటలు తర్జుమాకి తీసుకొచ్చినప్పుడు వారు ఏం చేశారు అంటే మొట్టమొదటిసారిగా దేవుని వాక్యమే పాటల రూపంలో పాడాలి.
దేవుని వాక్యాన్ని పాటల రూపంలో పాడాలి. ఇంకో మాటలో ఆయన చెప్పిన మాట చాలా పవర్ఫుల్ మార్టిన్ లూథర్ గారు వాడారు. అదేంటంటే విశ్వాసులు తమ విశ్వాసాన్ని పాడాలి అన్నాడు. క్రిస్టియన్స్ షుడ్ సింగ్ దేర్ ఫెయిత్ అనే మాట అన్నాడు. విశ్వాసులు, క్రైస్తవులు తమ విశ్వాసాన్ని పాడాలి అని చెప్పాడు. విశ్వాసాన్ని కేవలము దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని పాడాలి అని చెప్పాడు. అందుకనే మరి కీర్తనల్లో నుంచి చాలా గొప్ప పాటలు భక్తులు గడిచిన కాలాల్లో మన తెలుగు భాషలో రాశారు. మన తెలుగు భాషలో చాలా గొప్ప పాటలు రాశారు. విచారకరంగా వాక్యం ఎలాగైతే మరి తప్పుడుగా ప్రకటించబడుతుందో 90% ఈరోజు పాటలు కూడా ఆ రీతిగానే ఉన్నాయి. మరి ఈ మధ్యన వచ్చే పాటలు కొన్ని ఫేమస్గా పాడబడుతున్నాయి. అదేంటంటే ఏమైనా చేయగలవు అనే పాట. నేను ఆ వాక్యాన్ని ఆ పాట ఓపెన్ చేయగానే గమనించండి, యేసు ప్రభు వారు ఆయన లోకానికి ఏం చేయాలో వచ్చి చేసేసి వెళ్ళిపోయాడు. ఆయనది పెండింగ్ లేదు, పెండింగ్ వర్క్ ఏమి లేదు అయింది. ఏమైనా చేయగలవు అనడానికి అర్థం ఏంటంటే యేసుప్రభు వచ్చి తన పని చేసుకుని వెళ్ళిపోయారు. ఇక వర్క్ పెండింగ్ లేదు, నువ్వు నా కొరకు అంతా చేశావు అని పాడాలి. కానీ ఏదైనా చేయగలవు అనే పాట బైబిల్లో కనిపించదు. యేసుప్రభు యొక్క నూతన నిబంధనలో 27 పుస్తకాలు కనుక చదివితే మనకేం కనపడుతుందంటే యేసుప్రభు ముగించిన ఆయన అన్నాడు, ఇది సమాప్తమైనది. ఆయన అన్న మాట ఏంటంటే శిలువ మీద పలికిన చివరి మాట, ఇది సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. నేను వచ్చాను, నా పనిని ముగించాను అని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే కీర్తనల్లో నుంచి గొప్ప పాటలు భక్తులు మన కొరకు రాశారు. యెహోవా నా కాపరి అనే మన పాటను మన పాటల పుస్తకంలో పాడుకుంటాము. అది 23వ కీర్తన. 43వ కీర్తనలో ఏమో యెహోవా నా బలమా అని ప్రారంభమవుతుంది. అలాగా మన కీర్తనల పుస్తకాల్లో కీర్తనలకి లేకపోతే 66 పుస్తకాలకి అనుగుణంగా భక్తులు ఏం చేశారంటే పాటలు రచించారు. వాటిని మన విశ్వాస తీర్మానాలని మనము పాడుకుంటూ ఉన్నాం. అందుకని గమనించండి, విశ్వాసులు మరి తమ విశ్వాసాన్ని పాడాలి. ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. క్రైస్తవులు విశ్వాసులు ఏం చేయాలంటే తమ విశ్వాసాన్ని పాడాలి. వినటం మాత్రమే కాదు, అసలు దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మార్టిన్ లూథర్ ఒక మాట ఏమంటారంటే దేవుని పాటలు ఎటువంటిదంటే నెక్స్ట్ దేవుని వాక్యానికి, నెక్స్ట్ టు ద బైబిల్ అని చెప్పాడు ఆయన. పాటలు ఎటువంటి అంటే నెక్స్ట్ దేనికి? నెక్స్ట్ వాక్యానికి తర్వాత. విశ్వాసులు తమ విశ్వాసాన్ని పాడాలి. ఒకప్పుడు పాటలు లేవు, కేవలం లాటిన్ భాషలో ఉండేది. లాటిన్ భాష ఎంతమందికి వచ్చు? చాలా తక్కువ మందికి వచ్చు. ఆ తక్కువ మంది ఎవరు? కేవలము సేవకులకి, క్యాథలిక్ ప్రీస్టులకి తప్ప ఇంక ఎవరికి కూడా రాదు ఆ పాటలు. ఇన్ఫ్యాక్ట్ నాకు రాదు, మీ ఎవరికి కూడా ఆ భాష, మన భారతదేశంలో ఎవరికి కూడా ఆ భాష రాదు. కేవలం ఒక భాషలో ఉండేది, అంచేత వారు పాడడానికి అవకాశం లేదు. కానీ ఆనాడు వారు తీసుకొచ్చి ఏం చేశారంటే మనము విశ్వాసులు తమ విశ్వాసాన్ని పాడాలి కనుక ఖచ్చితంగా పాటలన్నీ కూడా ఈ భాషలకు తర్జుమా చేయబడాలని చెప్పి పాటలన్నిటి తర్జుమా చేసి, ఎందుకంటే పాటలు ఏం చేస్తాయంటే దేవుని వాక్యపు సత్యాన్ని మనం పాడతాం. దేవుని వాక్యపు సత్యాన్ని మనము పాడతాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనము ఆది సంఘము ఈ యొక్క వాక్యాలను పాటలుగా పాడుకున్నారు. ఈ వాక్యాన్ని పాటలుగా పాడుకున్నారు. పాటలేంటి? మన విశ్వాస ప్రమాణాలు. పాటలేంటి? మన విశ్వాస ప్రమాణాలు. మన విశ్వాస ప్రమాణాలను మనం పాటలుగా మనం పాడుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యము కేవలం మనం చదవడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మనం వినడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సింగ్ అవర్ ఫెయిత్ అన్నాడు ఆయన. సో అంచేత మనము మన విశ్వాసాన్ని పాడాలి. అది ఒకప్పుడు మరి చీకట్లో ఉన్న కాలంలో, బైబిల్ మన భాషలో లేని కాలంలో మరి లేకపోయింది. కానీ ఇప్పుడు పాటలు వచ్చేసినాయి. మరి కాబట్టి ఇప్పుడు బైబిల్ వచ్చేసింది. విశ్వాసులు ఎంతో కష్టపడి తర్జుమా చేసి రాయిపించారు. చరిత్రలో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఏంటి సంఘటన అంటే, ఫస్ట్ పాటలు లాటిన్ భాష తర్వాత జర్మన్ భాషలోనే మొట్టమొదటిగా పాటలు రాయబడ్డాయి. అయితే మార్టిన్ లూథర్ గారు ఏమంటారంటే ఒక గొప్ప రచయితని అడుగుతాడు, సార్ నేను మీ అవసరమైతే డబ్బులు ఇస్తాను, మీరు కీర్తనలు ఏదైతే ఉన్నాయో ఈ 150 కీర్తనలో నుంచి కొన్ని పాటలు భాషల్లో తర్జుమా చేయండి, రాయండి సార్, మరి సంఘమందరూ దేశమంతా ప్రపంచమంతా కూడా పాడుకుంటారని చెప్తే అతను నేనెందుకు రాయాలి అని చెప్పి ఆయన రాకపోయేసరికి ఈ లూథర్ గారు వెయిట్ చేసి ఏం చేయాలి, నెలలు పోయేసరికి వెయిట్ చేసి ఆయన కూర్చొని కష్టపడి వాక్యాలన్నింటినీ కూడా పాటలోకి రాశాడు. అందులో 46వ కీర్తన చాలా ఫేమస్, 23వ కీర్తన మన ఫేమస్, 43 యెహోవా నా బలమా అని మనం పాడుకుంటాం. అంచేత మరి దేవుడు మనకిచ్చిన కీర్తనలు అది మన విశ్వాసం.
అది మన విశ్వాస ప్రమాణాలని మనం పాడుకోబోతున్నాం, మనం పాడుకుంటున్నాం. అది గొప్ప సంతోషంతో మనం పాడుకోవాలి, గొప్ప ఆనందంతో మనం పాడుకోవాలి. చాలామంది మరి మందిరానికి ఎప్పుడు వస్తారంటే వాక్యం టైంకి వస్తారు. సరేలేండి, వాక్యం టైంకి అందుకుంటానులేండి. నో, దయచేసి మీ చరిత్ర మీరు తెలుసుకోండి, సంఘ చరిత్ర మీరు తెలుసుకోవాలి. సంఘ చరిత్ర మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే విశ్వాసులు తమ విశ్వాసాన్ని ఏం చేయాలి? పాడాలి. అంతే తప్ప మనం కేవలం విశ్వాసాన్ని వినటం మాత్రమే కాదు, వాక్యాన్ని మనం చెవుని పెట్టుకోవడం మాత్రమే కాదు, ఖచ్చితంగా మన పాటలు ఏం చేయాలి? పాడాలి. ఎందుకంటే అది మన విశ్వాస ప్రమాణాలు, మనం అందులో పాడుతూ ఉన్నాము. ఏమండి, మరొక అప్పుడు ఈ అవకాశం లేదు. ఏమండి, మరి లూకా సువార్తలో మనం ఏం చూస్తాం తెలుసు? 2వ అధ్యాయంలో యేసు ప్రభు రాగానే వారందరూ ఏం చేశారంటే 14వ వచనం చూడండి, రాయబడి ఉంది. 2వ అధ్యాయము 14వ వచనం ఏం రాయబడి ఉందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ, దేవునికి ఘనత. మన పాటల్లో ఏముంటుంది? మన పాటలో ఏముంటుంది అంటే దేవునికి మహిమ చెల్లించడము, దేవునికి ఘనతలు చెల్లించడము, దేవునికి చెప్పడం హృదయపూర్వకంగా, దేవా నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రాలు అని చెప్పి దేవునికి చెప్పటం ఉంటుంది. ఖచ్చితంగా మరి దేవదూతలు భూమి మీదకి రాగానే వారు వచ్చి ఏం చేశారు? దయచేసి గమనించండి. మరి జ్ఞానులు దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంటండి. 2 years వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వెతుక్కుంటూ వచ్చి మరి దేవుణ్ణి, యేసుప్రభు వారిని చూచి, ఆ చంటి బిడ్డను చూసి వారు స్తుతించి ఆరాధించారు. వాస్తవానికి ఏ చంటి బిడ్డ కూడా ఆరాధించబడడు. ఏ చంటి బిడ్డ ప్రపంచంలో ఆరాధించబడలేదు. కేవలం ఒకే ఒక చంటి బిడ్డ ఆరాధించబడ్డాడు. ఆయన ఎవరు అంటే, ఇదిగో ఈ బాలుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఈ ప్రపంచంలో ఆరాధించబడ్డ చంటి బిడ్డ. ఈయన తప్ప ఇంకెవరూ లేరు. ఏమండి, ఆయన కొరకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్నందుకు వారు దేవదూతలు వచ్చి పాటలు పాడారు. ఏమని పాటలు పాడారంటే 14వ వచనం రాయబడి ఉంది చూడండి. 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, బహుశా మరి ఆ దూత ఆరాధనను నడిపిస్తూ ఆ దూత ఏం చేశాడు చూడండి. ఆ సైన్యం ఏం చేసిందంటే ఇంగో ఇలా పాడారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. వి హావ్ టు సింగ్. ప్రభు ఆయనకి మనం ఘనత చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన భాగ్యం అది, దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఏంటది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఆయనకిష్టులైన మనుషులకు, రక్షణ పొందిన వారికి భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రము చేయుచుండెనంటే వారు పాడుతూ ఉన్నారు. ఏమండి, అందుకని చర్చిల్లో మనకి ఏం వినపడుతుంది అంటే మ్యూజిక్ వినపడతా ఉంటుంది. చర్చిల్లో పాటలు వినపడతా ఉంటాయి. ఏ పాటలు, ఏ మ్యూజిక్ అంటే దేవుణ్ణి స్తుతించే పాటలు, దేవుణ్ణి గణపరిచే మాటలు, ఆయన లక్షణాలు కనుపరిచే పాటల్ని మాటలుగా మనం చేసుకుని మనం పాడుతూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అది. గమనించండి, మరి చాలా సందర్భాల్లో దేవుడు మనకిచ్చిన ధన్యతను మనం ఈజీగా తీసుకుంటాం, చులకనగా తీసుకుంటాం. ఆ పాటలే కదా, ఎల్లాంలే, పాటలే కదా, వెళ్ళొచ్చులే, పాడాలా, పెద్ద ఏముందిలే. నో, మీ విశ్వాసాన్ని మీరు పాడాలి. సువార్తను ప్రకటించమని ఎలాగైతే బైబిల్ చెప్తుందో అలానే మీ పాటలను కూడా, మీ విశ్వాసాన్ని కూడా మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా పాడాలి. అదే బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తూ వారు ప్రభువుని స్తుతించారు, ఆరాధించారు, గణపరిచారు, కానుకలు అర్పించారు, ఆరాధన చేశారు, తమ జీవితాలను సమర్పించుకున్నారు. ఏమండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చదువుకుంటాం. మీ దేహంను సజీవ యాగముగా దేవునికి అర్పించుకునుడి. ఇది దేవుని దృష్టిలో మిక్కిలి అనుకూలమైన ఆరాధన. ఏంటి ఆరాధన అంటే మనం పాటలు పాడాలి దేవునికి. ఏం చేయాలా? వీ హ్యావ్ టు సింగ్ అవర్ ఫెయిత్. మందిరంలో మౌనంగా ఉండకూడదు. ఖచ్చితంగా మందిరంలో మనం ఏం చేయాలా? పాటలో ఎందుకు పాడాలో తెలుసండి, ఇది బైబిల్ చెప్తుంది కనుక. అంత మాత్రమే కాదు, మన విశ్వాసాన్ని మనం పాడాలి, విశ్వాసాన్ని చెప్పాలి. మనం ప్రకటిస్తాము, అట్ ద సేమ్ టైం మనం పాడాలి కూడా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన కృష్ణుల మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా అక్కడ దేవునికి ఏం చేశారంట? స్తోత్రాలు చెల్లించారంట. ఏమంటే దేవునికి స్తోత్రాలు చెల్లించి చూడండి. ఒకసారి 23వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 23వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అని అంటున్నాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుణజేయుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గం నన్ను నడిపించుచున్నాడు. ఏమండి, ఎంత గొప్ప పాటలు దేవుడు మన కొరకు రాయించాడు. ఈ పాటలు పాడే దాంట్లో మనం ఏం తెలియజేస్తున్నాం? ఏమండి, 27వ అధ్యాయం చూడండి, 27వ కీర్తన చూడండి. యెహోవా నాకు వెలుగును
రక్షణ ఉన్నాడు. ఏమండి, ఈ పాట కూడా మనం పాడుకుంటాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడ. చూసారా ఎంత చక్కటి చక్కటి పాటలు మరి భక్తులు మన కొరకు రాసి ఉంచారు. ఏమండి, అందుకని ఆరాధన ప్రభువుని మనం ఆనందంతో సంతోషంతో స్తుత్యాగము చూడండి, ఆనాడు జ్ఞానులు, గొర్రెల కాపరులు, పరలోక సైన్యము యేసు ప్రభు యొక్క రాక గురించి వారు పాటలు పాడితే, ఇప్పుడు సంఘము ఆయన రెండో రాకడ కొరకు మనం పాటలు పాడతాం. ఏమండి, వారు ఎలా పాటలు పాడారు? ఆయన మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తూ వారు పాటలు పాడారు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారికి రెండో రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం పాటలు పాడాలి. ఎందుకంటే మనల్ని మరలా తీసుకువెళ్ళడానికి ఆయన వస్తానని చెప్పాడు. ఇదిగో నేను మీకు చెబుతూ ఉన్నాను, నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేను ఆ యొక్క నిరీక్షణతో మనం ఇప్పుడు పాటలు పాడాలి. మొదటి రాకడలో పరలోక సైన్య సమూహము దేవునికి మహిమయు ఘనతయు అని స్తుతులు చెల్లించారు. ఇంకో విషయం తెలుసండి, మొదటి రాకడలోనే వారు అంతగా స్తుతులు చెల్లిస్తే, రెండవ రాకడలో ఇంకా ఘనముగా మనం దేవుని స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే రెండవ రాకడలో మనం ఎవరిని చూస్తున్నామంటే విజయాన్ని సాధించిన యేసు ప్రభు వారి గురించి మనం పాటలు పాడబోతున్నాం. మొదటి రాకడలో కేవలము యేసు ప్రభుకి మొదటి రాకడ, అది ఆయన విజయం ఇంకా సాధించలే, విజయాన్ని సాధించడానికి వచ్చాడు ప్రభు. అయితే రెండో రాకడలో మనం ఇంకా గొప్పగా పాటలు పాడబోతున్నాము, నిరీక్షణతో పాటలు పాడబోతున్నాము. 14 వచనంలో ఏముంది? మొదటి రాకడలో పాడే పాటలు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టల మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండెను. మొదటి రాకడలోనే మనం దేవునికి అంతగా స్తుతులు చెల్లిస్తే ఆయన పని ఇంకా ముగించవల్ల, ఆయన చనిపోయి ఇంకా తిరిగి రాలా. అయితే ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, మరలా ఇప్పుడు రాబోతున్నాడు. మొదటి రాకడలోనే అంతగా దేవదూతలు, గొర్రెల కాపరులు, జ్ఞానులు అంతగా వచ్చి కష్టపడి శ్రమపడి వచ్చి ఆ బాలయేసుని ఆయన వచ్చినప్పుడే అలా పాడితే, మరి ఆయన సింహాసనం మీద కూర్చున్న రాజుకి ఇంకెంత ఘనమైన పాటలు పాడాలి ఆలోచించండి. మన కొరకు పరలోక రాజ్యంలో రైట్ నౌ వ్యాజ్యమాడుతున్నాడు మన కొరకు, ఇంకెంత గొప్పగా పాటలు పాడాలి ఆలోచించండి. అప్పుడైతే యేసు ప్రభువారు మొదటి రాకడలో మరి ఆయన ఇంకా పూర్తిగా పని ముగించలా. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన పని ముగించాడు, మన రక్షణను కొనివేశాడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, వెలచలించేశాడు. ఆయన సాధించాడు విజయాన్ని. తెర చిరిగిపోయింది, యాజకులు చేసే పనంతటిని ఆయన మూసివేశాడు. మన కొరకు నీతిగా జీవించాడు 30 సంవత్సరాలు. మనం చేయాల్సింది యేసు ప్రభు మన నిమిత్తమై చేసేసాడు. మొదటి రాకడలోనే ఆయన అంతగా కనపరిస్తే దేవదూతల సైన్యంతో వచ్చి రెండో రాకడలో ప్రజల సైన్యము ప్రారంభమవుతుంది. దేవదూతల సైన్యంతో ఎవరు తోడవుతున్నారు అంటే యావత్తు సంఘము తోడు కాబోతుంది. అందులో మీరు ఉంటారా? అందులో మీరు ఉండబోతున్నారా? ప్రశ్న. అందులో ఉన్నవారు మరి అందుకని ఇందాక మీకు జ్ఞాపకం చేశాను నేను, మన విశ్వాసాన్ని ఏం చేయాలంట? పాడాలి మన విశ్వాసాన్ని. మొదటి రాకడలోనే అంత పరలోక సైన్య సమూహము తోడ నుండి పాడితే, ఇక రెండో రాకడలో యేసు ప్రభువారు ఆ యొక్క గొప్ప సైన్యము ప్రతి జాతిలోనూ, ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి మనుషుడు, ప్రతి మూల ఆ గొప్ప సింహాసనం ముందు నుంచుని ఆయనకి స్తుతి గానాలు మనం చేయబోతున్నాం. ఆ గొప్ప భాగ్యము అప్పుడే కాదు, దేవుడు ఎక్కడి నుండే తను ప్రారంభించాడు. ఇదిగో దేవుని రాజ్యము మీలోనే ఉన్నది అన్నాడు ఆయన. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని చెప్పాడు ఆయన. అనగా మన నుంచే, ఇక్కడి నుంచో ప్రారంభమైంది. ఎంత గొప్ప భాగ్యమో దేవుడు మనకు దయచేశాడు. ఆ రోజు కేవలం ఆ ముగ్గురే పాల్గొన్నారు. ఎవరు? దేవదూతలు పాల్గొన్నారు, జ్ఞానులు పాల్గొన్నారు, ఇంకోటి ఎవరు పాల్గొన్నారు? గొర్రె కాపరులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఆ స్తుతిలో, ఆరాధనలో మనమందరం కూడా పాల్గొనబోతున్నాం, సంఘంగా పాల్గొనబోతున్నాం. అయితే వారు ఎంతవరకు ఆరాధించారు తెలుసా? వచ్చిన ప్రభుని ఆరాధించారు. ఇప్పుడు వచ్చి
చనిపోయి తిరిగి లేచి విజయాన్ని సాధించిన ఆ మూలరాయి అయిన యేసుక్రీస్తుని మనం ఆరాధించబోతున్నాం. ఎంత గొప్ప భాగ్యమో దేవుడు మనకు దయచేశాడో ఆలకించి. ఎంత గొప్ప భాగ్యమో దేవుడు మనకి దయచేశాడు. ఎందుకంటే మొదటి రాకడలో కేవలం మొదటి రాకడ ఆరాధనే వాళ్ళు చేశారు. ఏమండి, మొదటి రాకడ ఆరాధన మాత్రమే వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం ఏ ఆరాధన చేస్తున్నాం? తిరిగి రాబోతున్న యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం. అంతకంటే మోర్ పవర్ఫుల్ మనది. మౌనంగా ఉండటానికి వీలు లేదు. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని పాడాలి. వారు ఎంత సంతోషంగా ఉంటే, ఆ జ్ఞానుడు ఎంత సంతోషంగా ఉంటే, చూడండి గొర్రెల కాపర్లు ఏం చేశారు ఒకసారి చూడండి. 20వ వచనం, లూకా సువార్త 20వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నట్టిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎందుకంటే 15వ వచనం రాయబడి ఉంది, ఆ దూతలు తమ ఎదుట నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఓ వాటే మాట, ఏం గొప్ప మాట చూడండి. ఇది మా బట్టి మేము తెలుసుకున్నది కాదు అని చెప్తున్నారు. ఏం మాట అన్నది? వాట్ ఏ జాయ్, వాట్ ఏ సంతోషం. ఏమంటే సంతోషం? జరిగిన ఈ కార్యమును ప్రభువు ద లార్డ్ యావే మనకి తెలియజేసి ఉన్నాడు. మా వాళ్ళైతే మేము తెలుసుకోలేం. భారతదేశంలో జ్ఞానులు, ఋషులు, పీఠాధిపతులు మేము దేవుణ్ణి చూపిస్తాం, మేము దేవుని దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాం, దైవం మా దగ్గరే ఉంది, దైవము కొండ మీద ఉంది, మేము గుళ్ళు తలుపులు తెరిచినప్పుడే మీరు వచ్చి చూడాలి, మేము ఎప్పుడు చెప్తే ఆ ముహూర్తంలోనే మీరు రావాలి అని మనుషులు దేవుని చూపిస్తున్నారు. ఈ దేశంలో వారు నడిపిస్తున్నారు. గురువులు ఉన్నారు, ఇంకా స్టేజ్ దాటితే పెద్ద గురువులు ఉన్నారు, ఇంకా 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 గొప్ప గురువులు ఉన్నారు. ఈ గురువులు అందరూ దేవుని చూపిస్తూ ఉన్నారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడే ఆ యొక్క ఆయన్ని కనపరుచుకున్నాడు. ఇక్కడ మనుషులు ఎన్నడూ కూడా దేవుని చూపించలేరు. ఏ గర్భగుడిని తెరిచి దేవుని ఎవరూ చూపించలేరు. సాక్షాత్తు ఆ ప్రభువే మనల్ని, మన మనోనేత్రపు గురుడితనాన్ని తొలగించి తన్ను ఆయనే కనపరుచుకున్నాడు మనల్ని. వాట్ ఎ గ్రేట్ న్యూస్. ప్రపంచంలో ఎవరు దేవుని చూపించలేరు. గర్భగడి ఆ తలుపు తెరవడం బట్టి, చూడటం బట్టి దేవుని చూడలేవు. దేవుణ్ణి ఆయన చూపించుకున్నాడు. ఈ మాట ఏమన్నారు చూడండి. గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ఆయనే మనకు తెలియజేసి ఉన్నాడు. వి నో త్రూ హిస్ రెవల్యూషన్. ఆయనే నాకు తెలియజేశాడు అంటున్నాడు. ఇది కూడా మన విశ్వాస ప్రమాణమే. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అందుచేత ఎవడును అతిశయపడ వీలు లేదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకేం రాయబడింది చూడండి. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియు యేసేపును తొట్టులో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. మౌనంగా ఉండలా. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులు ఏమని చెప్పారు? దేవదూత వచ్చాడు, మా కొరకు చెప్పాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవదూత అలుపులైన ఈ గొర్రెల కాపర్లకి అంత ఇంపార్టెంట్ న్యూస్ ఎందుకు చెప్పాడు? హేరోదుకు చెప్పలా, కైసర్కి చెప్పలా, పిలాతుకు చెప్పలా. ఇంకా ప్రపంచంలో గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, సామంత రాజులు ఉన్నారు, చాలామంది డబ్బున్న వారు ఉన్నారు. వారు ఎవరికి వార్త రాలా? అరే, యెరూషలేములో దేవాలయంలో పరిశుద్ధమైన గొర్రెలను సిద్ధపరుస్తున్నారు. ఎల్లో వాళ్ళకి చెబుతున్నాడు, మీ గొర్రెలు వదిలేండి, ఇంకా వదిలేసి అసలైన గొర్రె పిల్ల వచ్చింది, ఇదిగో ఇలా అని చూడండి అని దేవతో చూపించాడు. వాళ్ళకి ఎంత గొప్ప మాట చూడండి. అంత మాత్రమే కాదు, వారు ఆ మాటలు చెప్పగానే ఆశ్చర్యపడిపోయారు. ఆ దేవతలు ఆశ్చర్యపడిపోయి అంటున్నారు, అయితే మరియ ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొని భద్రము చేసుకుని. ఎందుకంటే ఎలాగైతే గొర్రెల కాపర్లకు దేవతతో చెప్పాడో మరియకు కూడా చెప్పింది ఎవరు? అదే దేవదూత. మరే తెలుసుగా విషయం, నాకు తెలుసుగా అనుకుంది మనసులో, అయినో అని చెప్పుకొని అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నట్టుని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచు. ఎందుకు మహిమపరచో తెలుసా? దేవా, అల్పులైన మమ్మలను, అల్పులైన మాకు ఎందుకు పనికిరాని ఒక చిన్నవారము నువ్వు పిలాతుకి న్యూస్ చెప్పలా, కైసర్కి న్యూస్ చెప్పలా, హేరోదుకి న్యూస్ చెప్పలా, గొప్పవారికి న్యూస్ చెప్పలేదు. ఈ వార్త మాకు చెప్పావు. ఈరోజు మనందరం సంతోషించాల్సిన విషయం ఏంటో తెలుసండి?
ప్రపంచంలో కోటీశ్వరులు, అంబానీలు, ఆదానీలు ఉండగా ఈ న్యూస్ దేవుడు మనకిచ్చాడు. ఈ వార్త దేవుడు మనకిచ్చాడు. ఈ వార్త వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండి అది. ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి అది. ఈ వచనం చదివితే మనకు అర్థం కావాలా? దేవుడు మిమ్మల్ని ధన్యులుగా ఎంచాడు. ఓ ఇశ్రాయేలు, నువ్వు గొప్పదానివేమి కాదు, నువ్వు చాలా చిన్నదానివి, అయినా కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. వాళ్ళు అంటున్నారు, ఏ పాటి వారు మేము, దేవుడు మమ్మల్ని ఎంచాడు ఈ వార్తను మాకు చెప్పడానికి, ఈ వార్తను మాకు తెలియజేయడానికి దేవుడు మమ్మల్ని ఎంచాడు గనులుగా. ఎంత గొప్ప వార్త, ఎంత గొప్ప వార్త. తమతో చెప్పబడినట్టుగా తాము విన్నటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించుచు తిరిగి వెళ్ళిరి. ఇది చేయాలి మనం ఈ రోజున. గమనించండి, వారిది కేవలం 10%, మనది 100%. బహుశా 10 కూడా కాదు, 1% కూడా కాదు, 0% వాళ్ళ ఆనందం. ఎందుకు తెలుసా? యేసు ప్రభువు తమ పనిని ఇంకా చేయలా, తన సిలువ కార్యం ఇంకా అవ్వలా, మన పాపాలు ఇంకా క్షమించబడలేదు. అది కేవలం ఆయన మొదటి రాకడలో వచ్చింది అంతే. ఈ రెండో రాకడలో మన పాపములన్నింటి క్షమించి వెల చెల్లించి అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలైన స్టోరీ ఇప్పుడు మన దగ్గర ఉంది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఆయన వచ్చాడు నా పాపములకి క్షమాపణ, విముక్తి, విమోచన దయచేసి మరలా ఇప్పుడు రాబోతూ ఉన్నాడు. అందుకనే తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవునికి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎంత వాటి ప్రివిలేజ్, ఎంత గొప్ప ధన్యత. ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలియదు పాపం, అయినా కూడా ఒప్పుకుంటున్నారు. ఎవరు ఒప్పుకున్నారంటే, ప్రభువు మనకు దీన్ని తెలియజేశాడు, మా వాళ్ళది అన్నిటికీ కాదు ఇది. పేతురు కూడా ఇదే అన్నాడు, నేను ఎవరినని నువ్వు అనుకుంటున్నావు పేతురు, నువ్వా, నీవే మెస్సయ్యవు, దేవుని కుమారుడువు అని పేతురు సమాధానం ఇవ్వగానే ప్రభు అన్నాడు, పేతురు ఇది నీ వలన కలిది కాదు, తండ్రే నీకు దీన్ని తెలియజేస్తాడని చెప్పాడు. ఈరోజు మన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? మన వల్ల మనం తెలుసుకోవాలా, ఆ ప్రభువే మనల్ని ఎన్నుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపి ఎన్నుకున్నాడు. మన చచ్చి ఉండగా మనల్ని బ్రతికించుకున్నాడు. మన శత్రువులుగా ఉండగా మనల్ని ప్రేమించాడు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నిక లేని మనల్ని ఆయన మనల్ని చూశాడు. అది గొప్ప ధన్యత. చూసారా, ఆనాడు గొర్రెలు కాపరులు ఎన్నుకున్నాడు, ఈరోజు మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేస్తాడు. అందును బట్టి ఈ విషయాలు మన హృదయంలో పెట్టుకుని మనం ప్రభువుని స్తుతించి ఘనపరచుదాం.